ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి కేటీఆర్ గారిని విచారణ కోసమని తీసుకుపోయి 9 గంటలు కూర్చోబెట్టి అసలు మ్యాటర్ ఏం లేకుండా మళ్ళీ పంపించారు. వీళ్ళు విచారణకని పంపిస్తారు, కొన్ని భజన ఛానళ్ళు అన్నీ అరెస్ట్ అని వేస్తుర్రు. ఇది ఏ విధంగా ఉంటుందంటే కొంతమంది ఎవరికి తెలియని వాళ్ళకు ఇంట్లో వాళ్ళకి ఎట్లా కనిపిస్తుందంటే అసలు నిజంగానే అరెస్ట్ చేస్తారు కదా కేటీఆర్ని, అసలు అట్లా ఒక స్ప్రెడ్ చేస్తుర్రు, ఒక విధమైన ఇదే స్ప్రెడ్ చేస్తుర్రు. అసలు ఏం కూడా లేదు. ఫార్ములా ఈ అది రేసింగ్ అనేది చాలా గొప్పది. మన తెలంగాణ రావడం మన అదృష్టం. మనం కొన్ని టీవీలోనే చూస్తుంటే ఇట్లాంటి రేసులు, కానీ ఫస్ట్ టైం మన తెలంగాణకు వచ్చింది. ఇతను చేయలేని పనులన్నీ మనం చేసినాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారు ఇది ప్రతి ఒక్కటి కూడా మన మీద నిందలేసి ఎవరిని అరెస్ట్ చేద్దామని చూస్తున్నాడు. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎప్పుడు నెరవేరుస్తారో వారు చెప్పాలని వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆ 6 గ్యారెంటీలు నెరవేర్చకుండా సరే కానీ ఎప్పుడెప్పుడు ఎవరిని అరెస్ట్ చేద్దాం, ఎవరెవరు ఏం మంచి పని చేసిర్రు అది చెప్పేసి ఎవరెవరి మీద అక్రమ కేసులు పెడదాం, అక్రమంగా ఎవరు మన మీద ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, కానీ యూత్ని కూడా ఎట్లా మోటివేట్ చేస్తున్నాం అంటే ప్రతి దగ్గర పోయినప్పుడల్లా ఇప్పుడు ఏమైనా సభలో పోయినప్పుడు మాట్లాడతాడు కదా, ఆ మాట్లాడినప్పుడల్లా బూతులు మాట్లాడడం, కానీ టీవీలు చూసే చిన్నపిల్లలకు కూడా ఎట్లా అర్థమవుతుందంటే ఒక సీఎం మాట్లాడే మాటలా ఇవి, ఒక సీఎం ఈ విధంగా ఉంటాడా అని. ఒక కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా ఏదైతే తెలుగు భాష మాట్లాడుతున్నానో ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క బూతులు మాట్లాడడం, కానీ చిన్నపిల్లలు ఇతని నుంచి ఏం నేర్చుకుంటారో అసలు. ప్రతి ఒక్క సీఎం చాలామంది చేసిర్రు. 6 గ్యారంటీల విషయం చేస్తా అమలు చేస్తా అంటున్నాడు, కానీ ఎవరి మీద అక్రమ కేసులు పెట్టడానికే టైం సరిపోతలేదు. ఇంకా 6 గ్యారంటీలు ఏం నెరవేరుస్తాడు? కేసీఆర్ గారి హయాంలో చాలా ఇంకా ఆయన ఇచ్చిన గ్యారంటీల కన్నా ఎక్కువ గ్యారంటీలు అమలు చేసి ప్రజలను చాలా సురక్షితంగా చూసుకున్నాడు. ఈయన ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చలేకపోతున్నాడు, ఇంకేం 6 గ్యారంటీలు ఇస్తాడు? అసలు 6 గ్యారంటీలు జరగవు, ఇంకేం కూడా జరగాయి అసలు.